హలో అందరికీ. ఒక గ్లాసు సజ్జలు, ఒక గ్లాసు మినప్పప్పు, ఒక గ్లాసు జొన్నలు. ఎక్కువ టైం పడుతుందని అది మిక్సీ పట్టి, ఒక గ్లాసు జొన్న పిండి, ఒక గ్లాసు రాగి పిండి, 2 గ్లాసుల బియ్యము, ఒక హాఫ్ కప్పు అటుకులు. దోశ ప్రిపేర్ చేద్దాము. ఇవన్నీ శుభ్రంగా కడిగి నానబెడతా. అన్నీ కడిగి నానబెట్టుకున్నా. అన్నీ ఇదే గ్లాస్ తోటి తీసుకున్నా. నానబెట్టుకున్న పప్పు, రాగులు, సజ్జలు, మెంతులు అన్నీ నానిపోయినాయి. మిక్సీకి వేస్తున్నా. అలాగే జొన్న రవ్వ వేస్తున్నా, రాగి పిండి వేస్తున్నా, అటుకులు వేస్తున్నా. మిక్సీ చేసుకుందాం. పిండి స్మూత్గా పట్టిందండి. గిన్నెలో పోస్తున్నా. మంచి కలుపుదాం. మూత పెట్టేసుకుందాం. దోశ నైట్ పట్టి నానబెట్టుకున్నాం కదా, పిండి మొత్తం పులిసిపోయింది. దోశ వేస్తాను. పిండి కలుపుకుందాం. చాలా బాగా ఉండింది. పెనం వేడెక్కిందండి. దోశ చేస్తాను. ఆయిల్ వేస్తాం. వేస్తానండి. దోశ మరేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. ఒక్కసారి పట్టి పెట్టుకుంటే దోశ పిండి దోశ చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు. 2 రోజుల దాకా ఏదైనా పిల్లలకు చేసి పెట్టచ్చు, మనం కూడా తినచ్చు. పొద్దున్న లేచి ఏం చేయాలి, పిల్లలకి ఏం చేయాలి, మనం ఏం తినాలనే టెన్షన్ లేకుండా ఒక్కరోజు పట్టి పెట్టుకుంటే 2 రోజులు చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. దోశ, ఇడ్లీ, పొంగడాలు మనకు నచ్చినవి చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుండి వచ్చే వరకు చేసి పెట్టచ్చు, మనం తినచ్చు. అన్ని రకాల దోశ కదా, మంచి హెల్దీ ఉంటుంది. అన్నీ వేసినాం కదా ఇందులో మనం. తీస్తానండి. దోశ రెడీ అండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.